గోపాలయ్య, నీ కొడుకు లండన్ వెళ్ళాలి, నీకు 10,000 కావాలి అంతేగా? చిత్తం నా ఇల్లు కొండ్రా తాకట్టు పెట్టుకుని 10,000 ఇప్పిస్తే. ఇల్లు బోర్డు ఇల్లు ఎవరికి కావాలయ్యా? అల్లుడు, నాకు అల్లుడు కావాలి. ఎట్లాంటి అల్లుడు అని అడగవే? లండన్ వెళ్ళి వచ్చిన అల్లుడు కావాలి. నీ కొడుకు ఎలాగో లండన్ వెళ్తున్నాడు, వచ్చి రాగానే మా లక్ష్మి పెళ్లి చేసుకోమను. ఆ షరతు మీద నీకు ఎంత డబ్బు కావాలంత పట్టుకెళ్ళు. నీకు డబ్బు కావాలి, నాకు అల్లుడు కావాలి అంతేగా? నువ్వను ఒకసారి 2 సార్లు, నేను 3వసారి అన్నాను, ఏం ప్రయోజనం లేదు. ఒప్పుకోవయ్యా మహారాజా, చక్క నాస్తి చుక్కలాంటి కోడు. సరే, 3 అనకుండానే ఒక పాయింట్ చెప్తున్నాను. నీ కొడుకు లండన్ నుంచి వచ్చేసరికి మన ఊళ్ళో లండన్ అంత పెద్ద ఆసుపత్రి ఒకటి కట్టించేస్తాను. 1, 2, 3 అన్నానో ఖాళీయే. మనవయ్యా స్వామి. సరే, ఈ తూరు కూడా 3 అనకుండానే ఒక పాయింట్ చెప్తున్నాను. ఆ ఆసుపత్రి కూడా మీ ఇంటి ఆవిడ పేరుతోనే కట్టిస్తాను. ఏమంటావు? 1, 2, ఈ తూరి ఖాయంగా 3 అన్నానో ప్రయోజనమే లేదు. బాబు అంతా మీ ఇష్టం. ఇక నా బిడ్డ మీ వాడు. అదిగో, ఇక నువ్వు ఆ మాట అంటే మాత్రం ఒప్పుకోను. ఇంకా నీ బిడ్డ ఏమిటయ్యా? లంగరు చిన్నలింగయ్య అల్లుడు అను. ఇదిగో పట్టు, పెట్టే తాళాలు. నీ ఇష్టం, ఎంత డబ్బు కావాలో తీసుకో. నా తప్పు తెలిసి ఉండి కూడా ఆయన నన్ను ఒక్కమా అనలేదు. ఎంత అన్యాయం జరిగింది. ఒక్కరోజు ఆగి ఉంటే మేమెలాగూ బొంబాయి వెళ్ళిపోయేవాళ్ళం. ఈ ఘోరం జరుగుండేది కాదు. నన్ను కృష్ణ ఎలాంటి వాడో ఒక క్షణం ఆలోచించావా? ఆస్తి పాస్తి లేకపోయినా అహర్నిశలు కష్టపడి చదివి పైకొచ్చాడు. ఒక్క నాతో తప్ప ఇంకెవరితోనూ పల్లెత్తి మాట్లాడేశాడు. అతని ఆశలు, ఆనందం, ఉజ్వల భవిష్యత్తు నీ అవివేకానికి, ఆవేశానికి బలేని. అతను మాత్రం ఏం చేశాడు? ప్రేమించాడు. అది నేరమా? నువ్వెన్నడూ ఎవరిని ప్రేమించవా? అతడు తన ప్రేమని తన హృదయంలోనే దాచుకున్నాడు, పాటగా డైరీలో రాసుకున్నాడు. అంతేగా, ఆ మాత్రానికే నువ్వంత అపకారం చేయాలా? శాస్త్రి గారు, నా పాపానికి పరిహారమే లేదా? ఏముంటుంది? ప్రేమకు బదులు ద్వేషాన్ని నింపావు. ఎప్పుడైనా అవకాశం వస్తే ఆ వ్యాజ ప్రేమని సమర్పించు. అంతకంటే మార్గం లేదు. ఉండండి, ఇప్పుడే వస్తాను. ఆయన లక్ష్యం ఇంగ్లాండ్ వెళ్ళి చదవడం. అందుకు డబ్బు అవసరం. ఈ నగలు తీసుకెళ్ళి ఎలాగైనా సరే ఆయన వెళ్ళి ఏర్పాట్లు చేయండి. కృష్ణకి డబ్బు కావాలంటే నువ్వే ఇవ్వాలి. నా దగ్గర డబ్బు ఉంది, నేనే ఇవ్వగలను. అది కాదు సారథి గారు, ఆయన ఆశయం నా వల్ల భగ్నమైంది. నాకు అపకీర్తి సాగకూడదు. ఏ రూపంగానైనా నన్ను కొంత మనశ్శాంతి పొందనివ్వండి. సారథి గారు, దయచేసి వెళ్ళండి. నమస్కారం అండి. కృష్ణ ఉన్నారండి? ఓహో, సారథి గారా? మా కృష్ణ సంగతి మీ ఆసుపత్రి వాళ్ళకి ఇంకా ఎందుకు బాబు? జరిగింది చాలు. వెళ్ళాడు. మా వాడు రాజా బిడ్డలాగా లండన్ వెళ్ళాడు. ఈ పాటికి బొంబాయిలో ఓడెచ్చుంటాడు. వెళ్ళాడా? శుభం. మరి డబ్బు వగైరా ఏం మీ ఆసుపత్రి దొరలే పెట్టి పుట్టారనుకున్నారా? మా వాడికి అండాదండ ఉందిలేండి. బోడి కాగితాలు చింపేస్తేను, ఉన్న ఉద్యోగం పీకేస్తేను మేము చచ్చిపోతామనుకున్నారేమో. చావలేదులేండి, బతికే ఉన్నాం. వెళ్ళి చెప్పండి వాళ్లకు. పొయ్యిలో నీళ్లు పోసే వాళ్లతో పాటు పాలు నేతితో అన్నం పెట్టేవాళ్ళు కూడా ఈ ప్రపంచంలో ఉన్నారని చెప్పండి పోయి. తప్పకుండా చెప్తాను. కానీ ఒక్క మాట, మరోలా భావించకండి. కృష్ణ పాలు నేతితోనే అన్నం తినాలి అని కోరుకునేవా నేను. వస్తాను. సెలవు. మంచిది. ఏ వద్దన్నారా? నేను వెళ్ళేసరికి కృష్ణ ఇంగ్లాండ్ వెళ్ళిపోయాడు. పోనీలేండి, ఆయన అనుకున్నట్టు ఇంగ్లాండ్ వెళ్ళారంతే చాలు. నా హృదయంలో నిదురించే
కవ్వించే చెలి కలలలోనే కవ్వించే సఖి మయూరివై వయారివై నేడే నటన మాడి నీవే నన్ను దోచినావే. రాధ, అనురాధ, ఇలా పిలుస్తున్నందుకు ఇంకోలా అనుకోనుకుంటాను. ఆనాడు నీ కన్నీరు తొడవాలనుకున్నాను. సమయం స్థలము కానంతట నిన్న కన్నీటితోనే వదిలి వచ్చేశాను. నీ కన్నీటి ముఖమే ఇప్పుడు నన్ను వెంటాడుతుంది. నేను రాసిన కాగితాన్ని చించివేయగలిగాను కానీ మనసులో రచించుకున్న వాటిని ఎవరు చెరిపివేయగలరు? వెలుగు నీడల్ని విడదీయగలరా? కాలం దూరం మనసులకు లేవు. నీవు నాతోనే ఉన్నావు, నేను నీతోనే ఉండాలని కోరుతున్నాను. తీరని కోరికలోని తీయదనం ఇద్దరికీ అందుబాటులోకి రాగలదని ఆశ. ఇష్టమై రాయాలనిపిస్తే జాబు రాయి. ఆ జాబే నీ మనసుగా భావిస్తాను. ఆరాధించే నీ ఆత్మీయుడు కృష్ణ. మీ కళ్ళల్లో నిలిచిపోయిన రాధ, అనురాధ మీతోనే ఉంది, మీతోనే ఉంటుంది. రాధాకృష్ణుడు ఒకే శిల్పి చేతిలో రూపొందిన ప్రణయమూర్తులు. అమ్మాయి అనురాధ, అనురాధ, ఇదిగో రసమా, అవుది వెనుక గోంగూర పొట్టకాయలు వేస్తున్నాయి, లోపలికి పంపించు. అమ్మాయి అనురాధ. ఇదేనా బాబాయ్ రావటం? అవునమ్మా. ఏం చెల్లి కులాసా? ఓ అక్క, నీ ఇల్లు భలే ఫ్యాషన్గా ఉందా? నువ్వెప్పుడో చిన్నప్పుడు వచ్చావు, రాకరాకొస్తే అలాగే కనిపిస్తుంది. రండి బాబాయ్ పైకి వెళ్దాం. అమ్మాయి నువ్వు అటు ఇటు చూసి పడావు. అమ్మాయి అనురాధ, నీతో ఒక ముఖ్యమైన మాట చెప్పాలమ్మా. ఏమిటి బాబాయ్? ఏం లేదమ్మా, లక్ష్మి నేను కొన్నాళ్ళ పాటు ఇక్కడే ఉందామని వచ్చాం. అంతకంటేనా బాబాయ్? అనుకోకుండా మంచి వార్త చెప్పారు. అవునమ్మా, అన్ని అనుకోకుండానే కలిసి వస్తున్నాయి. చూడమ్మా, చెల్లెలకి ముచ్చటగా ఆట పాట చదువు సంధ్య నాజుకు నాగరికత అన్ని నేర్పి అచ్చం నీకు మళ్ళీ నీటుగా తయారు చేయాలమ్మా. ఎందుకని అడగవే, దానికి పెళ్లి నిశ్చయమైందమ్మా. అబ్బో, అయితే చెల్లి పెళ్లి కూతురు అన్నమాట. నేనే కూతుర్ని కాను, మా నాన్న కూతురున్నాక. లగ్నం పెట్టించారా బాబాయ్? అదే అల్లుండి ఇంగ్లాండ్ పంపించాను, తిరిగి రాగానే ఆ 3 ముళ్ళు వేయించేసేస్తా. అయితే మా చెల్లి అసాధ్యురాలే, లండన్ దొరనే సంపాదించింది. చూసావుగా నీ చెల్లెలు వాళ్ళకం వట్టి ఎర్రి బాగులదమ్మా. అయ్యగారు, అల్లుడు దేవురండి? అవును బాబాయ్. దూరపు సంబంధమా దగ్గర సంబంధమా? మీ బాబాయ్ అంటే ఏమనుకున్నావు, ఏది చేసినా లెక్క ప్రకారం చేయాల్సిందే. మన లక్ష్మి తెల్లారేసరికి ఎదటింటి గడపలో కనపడాల్సిందేనమ్మా, అంత దగ్గర సంబంధం. అయితే ఇంకే మరీ మంచిది. అంతేనా? అల్లుడు అన్ని విధాలా యోగ్యుడు, ఈ కాలం కుర్రాళ్ళ బాబు కాదు. ఏమిటది? ఎవరైనా అడగవే, మా ఊరి గోపాలయ్య కొడుకు మురళీకృష్ణ. మురళీకృష్ణ అంటే డాక్టర్? డాక్టరే, ఇక్కడ ఆసుపత్రిలో ఉద్యోగం చేసే ఉండాలి. ఆయన లక్ష్మి చూసారా బాబాయ్? అవన్నీ తీసి అవతల పెట్టు, ఈ పిచ్చి చేష్టలు మన దగ్గర ఏం పనికిరావు. అతన్ని ఇక్కడ ఎవరో అల్లరి పెట్టి ఉద్యోగం నుంచి తీసి పారేంచేశారట. వాళ్ళ నాన్న నా దగ్గరికి వచ్చి ఒకటే గోల పెట్టాడు, ఇల్లు వాకిలి తాకట్టు పెడతాను, లండన్కు పంపుతాను అని. కాళ్ళ దగ్గరికి వచ్చిన బేరాగోనిస్తాను, 20,000 అడ్వాన్స్ మారేశాను, బంగారం లాంటి అల్లుండి కొన్నాను. బాబాయ్ అంటే ఏమనుకున్నావు? అదేమిటి అట్టా మారిపోయావు? ఏమి లేదు బాబాయ్, లక్ష్మి చాలా అదృష్టవంతురాలు. నీ నోటి మాటే చెల్లాలమ్మా. అతను నువ్వు ఎరుగుదువుగా, అతను తిరిగి వచ్చేసరికి అమ్మాయిని తయారు చేసే భారం నీది.